పాస్టర్ అభినయ్ దర్శన్. ఈయన దాడి గురించి వీడియోస్ సర్క్యులేట్ అవడం కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు యాక్టర్ గా ఓ సినిమా చేశాడు, అంతేకాకుండా పాస్టర్ గా యాక్టింగ్ కూడా చేశాడు. జనాలు గ్రహించలేనిది ఏంటంటే ఇన్నాళ్ళు అందరినీ మోసం చేశాడు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈ సినిమా కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఆయనే వహించాడట. ఇప్పుడు ఒకసారి ఈ వీడియో కూడా చూడండి. వాటిని కొట్టేసి వెళ్ళిపోండి, మిగతా మేము చూసుకుంటాము అనేసి అభినయ్ దర్శన్ జాన్ బెనోలి చెప్పారు. మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి, ఈ లోపల మేము వస్తాం, కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తాను, ఎట్ట చేయాలో ఏందని చూద్దాం. బీర్ బాటిల్ ఏమైనా ఉంటే 2-3 ఎత్తుకండి, ఎందుకంటే పొడవాలి కదా. ప్లస్ అంటే బైక్ లో నడిచే వాళ్ళు ఎవరు రారు కాబట్టి కంటెంట్ చేసుకుని మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అంతా కరెక్ట్ గానే ప్లాన్ చేసామే అనుకునే లోపు పాపం పండింది, దొరికేశాడు. ఒక వ్యక్తి మీద నిజంగా దాడి జరిగితే సమాజం మొత్తం అతనికి అండగా నిలబడుతుంది. కానీ సానుభూతి కోసమో లేదా రాజకీయ లాభాల కోసమో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి తన పైన దాడి జరిగినట్టుగా డ్రామా ఆడితే అది కేవలం నాటకం కాదు, సమాజం అంతటినీ మోసం చేసే అత్యంత ప్రమాదకరమైన పని. వీళ్ళంతా ఎంత దారుణానికైనా వెనకాడరు. ఈ రోజున అంతలా తయారయ్యారు ఈ దశమ భాగం మాఫియాగాలు. పైగా వీడి పైన వీడే దాడి చేయించుకుని ఎవరి మీద అనుమానం ఉందని చెప్తున్నాడో ఒక్కసారి ఈ వీడియోని చూడండి. మాట జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే మాట ఒకటి వాడారు. దీన్ని ప్రజలందరూ కలిసి చెప్పుతో కొట్టాలి వెధవని. ఈ మహానటుడు విశ్వరూపం చూసి మన పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కూడా చేయగా వీడే అని తేలితే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుందో మీరు మన కామెంట్ రూపంలో తెలియజేయండి. జై సనాతన ధర్మ, జై శ్రీరామ్.